దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి. దేని బిడ్డలారా, ఒకవేళ మనము రాజుగారికి వారసులమైతే రాజరికమంతా మనదే అవుతుంది. ఒకవేళ ధనవంతునికి వారసులమైతే అతని ధనమంతా మనదే అవుతుంది. అదే పేదవానికి వారసులమైతే మనము కూడా పేదవారం అవుతాం. ఒక అప్పు ఉన్న వానికి వారసులమైతే ఆ అప్పులన్నీ మనవే అవుతాయి. కానీ బైబిల్లో ఒక చక్కని మాట రాయబడి ఉంది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఆశీర్వాదానికే పిల్లలం. ఎంత గొప్ప మాట! మనము ఆశీర్వాదమునకే పిల్లలమైనప్పుడు ఇతరులకు ఏమై ఉండాలి? పాలస్తీనాలో 2 సముద్రాలు ఉన్నాయి. ఒకటి మృత సముద్రము, రెండవది గలిలయ సముద్రం. గలిలయ సముద్రం నాకు మరొక పేరుంది, కిన్నెసరతు. ఈ గలిలయ సముద్రం చుట్టూ ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఈ సముద్రం అంతా చేపలతో నిండి ఉంటుంది కనుక సముద్రం చుట్టూ ఉన్న అనేక మందికి జీవనోపాధిని కల్పిస్తుంది. ఈ సముద్రంలో 153 రకాల చేపలు ఉంటాయన్నది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. గలిలయ సముద్రం చుట్టూ పచ్చిక ఉంటుంది. అంతేకాదు, ఇది ప్రయాణానికి అనుకూలమైన సముద్రము. గలిలయ సముద్రము ఆశీర్వాదకరమైన సముద్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు గలిలయ సముద్రంలోనే పడవలో కూర్చుని అనేక మందికి సువార్త చెప్పారు. ఈ గలిలయ సముద్రం అవతల వైపు గెరాసేనీయుల దేశంలో శానా అనే దెయ్యము పట్టిన వ్యక్తిని విడిపించడానికి గలిలయ సముద్రంలో ప్రయాణం చేసి అతని వద్దకు చేరి అతన్ని విడిపించి అక్కడ సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. తుఫాను చేత ఎగసి పడుతున్నప్పుడు సమాధానముగా ఉండు, నిమ్మలించు అన్న యేసుక్రీస్తు ప్రభు వారి మాటకు సంపూర్ణంగా లోబడి నిమ్మలించిన సముద్రము ఈ గలిలయ సముద్రం. యేసుక్రీస్తు ప్రభు వారి చేత వాడబడిన సముద్రం అనే చెప్పాలి. ఆ రోజుల్లో శిష్యులు చాలా మంది గలిలయ సముద్రం ద్వారానే జీవనోపాధిని కలిగి ఉండేవారు. ఈ సముద్రము తాను కలిగి ఉన్న ఆశీర్వాదాలను అనేక మందికి పంచిపెట్టేదిగా ఉంది. ఇది దీవెనకరమైన సముద్రం కాబట్టి దేవుని చేత వాడబడింది. యోర్దాను నది ద్వారా గలిలయ సముద్రములోనికి ప్రవేశించిన నీరు గలిలయ సముద్రము దాచిపెట్టుకోకుండా ప్రవహింప చేసేదిగా ఉంది. ఒక వైపు నుంచి పొందుకుని మరొక వైపు నుంచి ఇచ్చే విధముగా ఉంది. ఇది ఆత్మీయతకు గొప్ప సూత్రం. ఒకవైపు దేవుని నుంచి మనం పొందుకున్న ఆశీర్వాదాలను మరొక వైపు ఇతరులకు పంచిపెట్టే విధముగా ఉండాలి. అప్పుడే ఇంకా అధికముగా దీవించబడతాం. దేవుని ద్వారా పుట్టే బిడ్డలందరూ ఆశీర్వాదమునకు వారసులైన తన బిడ్డలు ప్రపంచమునకే ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక సముద్రం ఉంది, దాని పేరే మృత సముద్రం అంటారు. యోర్దాను నది గలిలయ సముద్రము గుండా ప్రవహిస్తూ అది వెళ్లి మృత సముద్రంలో పడుతుంది. మృత సముద్రం అని పిలవడానికి కారణం ఏమిటంటే ఇది పొందుకుంటుందే కానీ ఇవ్వడం అంటే ప్రవహించడం చేత కాదు, ప్రవహించదు. మృత సముద్రంలో చేపలు కనిపించవు. జీవము కలిగినది ఏది కూడా అందులో ఉండదు. దీనిపై ప్రయాణం చేయడానికి కూడా ఒక్కరు కూడా ధైర్యం చేయరు. పొందుకుంటుందే గాని తిరిగిచ్చే గుణం పొందలేకపోవడం వలననే ఇందులోనికి ప్రవహించిన నీరు ఆవిరై ఉప్పుగా మారిపోతుందంట. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ద్వారా దీవెనలు పొందుకొని ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పలేకపోవడం ఆత్మీయ జీవితంలో మృతమైన స్థితిని తెలియజేస్తుంది. మేలు పొందుకొని ఇతరులకు సహకరించకపోవడం మృతమైన జీవితమే కదా. మన జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలను దాచిపెట్టుకున్నట్లయితే మనం దీవించబడలేం. ఏ ఆత్మీయులైతే దేవుడు అనుగ్రహించిన రక్షణను, పాప క్షమాపణను, కనికరాన్ని, పరలోక భాగ్యాన్ని, దీవెనలను పొందుకొని తాను మాత్రమే ఆస్వాదిస్తూ ఇతరులతో పంచుకోకుండా జీవిస్తున్నావు అంటే అది మృతమైన జీవితమే నా ప్రియ సహోదర సహోదరి. కానీ గలిలయ సముద్రం కలిగి ఉన్న ఆత్మీయత అది కాదు. కొంత నీరు దానిలో ప్రవహించగానే మరోవైపు నుంచి ఆ నీటిని ప్రవహింపజేస్తుంది. ఇది జీవం కలిగిన స్థితి. నా ప్రియ సహోదర సహోదరి, దేవుని కొరకు సముద్రం ఎలాగైతే వాడబడిందో ఆ విధంగా ప్రభు యొక్క కార్యాల్లో ముందు ఉందాం. ఏ విధంగా అయితే అది ప్రవహిస్తుందో అలాగే మన జీవితం కూడా దేవునిలో ముందుకు సాగుతూ ఉండాలి. అనేకమైన చేపలతో నిండి ఉన్నట్లు మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. సంతృప్తిని కలిగి జీవించాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు మన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. గుర్తు చేసుకో. చనిపోయిన స్థితిలోనో లేకపోతే మృత సముద్రం వలె అణగారిపోవడానికి దేవుడు నిన్ను పిలుచుకోలేదు. గలిలయ సముద్రం వలె మనము కూడా ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు.
ప్రవహించే నీటిలో దోషం ఉండదట. అలాగే ప్రవహించే ఆశీర్వాదాల్లో దోషం ఉండనే ఉండదు. ఆ విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదానికి కారకులుగా చేయనుగాక. ఆమేన్.